భారతదేశం అనేది గ్లోబల్ ట్రేడ్ పవర్ హౌస్ కింద తయారవుతుంది థ్యాంక్స్ టు ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్స్ లాంచ్డ్ బై గవర్నమెంట్. ఇవాళ నేను ఒక 5 గవర్నమెంట్ వెబ్సైట్స్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ వెబ్సైట్స్ అనేవి చాలా మందికి ఉపయోగపడుతుంది. మెయిన్ గా ఆంటర్ప్రెన్యూర్స్ కి, ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి, స్మాల్ బిజినెస్ వాళ్ళకి, అదే విధంగా డిజిటల్ ఇన్సైట్స్ తెలుసుకోవాలి అని కుతూహలంగా ఉన్న ఇండివిజువల్స్ ప్రతి ఒక్కళ్ళకి ఈ వెబ్సైట్స్ అనేవి చాలా హెల్ప్ చేయనున్నాయి. ఈ వెబ్సైట్స్ అనేవి కొత్త ఆపర్చునిటీస్ కి డోర్స్ ఓపెన్ చేసేటట్టుగా, అదే విధంగా బిజినెస్ ఇన్సైట్స్ తెలుసుకునేటట్టుగా అండ్ గ్లోబల్ సక్సెస్ కి చాలా హెల్ప్ అయ్యే విధంగా ఉన్నాయి ఈ వెబ్సైట్స్. సో లెట్ us డీప్ డైవ్ ఇంటూ దీస్ వెబ్సైట్స్. ఏ వెబ్సైట్ ఏంటి, అసలు ఏం చేస్తుంది అండ్ ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది హై లెవెల్లో తెలుసుకుందాము. మీరు ఇన్ డీటెయిల్ గా వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా చెక్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓడాప్, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్. ఇది అసలు ఈ వెబ్సైట్ ఏంటి అంటే, ఇది ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్. ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక యూనిక్ ప్రొడక్ట్ ఉంటుంది. లైక్ కొండపల్లి బొమ్మలు, లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ కి సెపరేట్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్ ఏదైనా ఉండొచ్చు, లేదంటే ఒక దగ్గర గోల్డ్ ఎక్స్పోర్ట్ బాగా చేయొచ్చు, లేకపోతే జెమ్స్ ఎక్స్పోర్ట్ బాగా చేయొచ్చు, లేదా కార్పెంటరీ వర్క్ బాగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఐరన్ ఒక దగ్గర నుంచి అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఫుడ్ కావచ్చు, అగ్రికల్చరల్ కావచ్చు, లేదా ఆర్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక యూనిక్ ప్రోడక్ట్ ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేసి మార్కెటింగ్కి, ఎక్స్పోర్టింగ్కి, డెవలప్మెంట్కి హెల్ప్ అయ్యే వెబ్సైట్ అనమాట ఇది. అయితే దీని ద్వారా ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు? లోకల్ ఆర్టిజియన్స్, స్మాల్ బిజినెస్ వాళ్ళు, ఫార్మర్స్, ఆంటర్ప్రెన్యూర్స్. ఆంటర్ప్రెన్యూర్స్ ఎలాగా వాళ్ళకి బ్రాండింగ్కి హెల్ప్ అవుతుంది, అదేవిధంగా స్కిల్ డెవలప్ అండ్ మార్కెట్ యాక్సెస్, ఈ విధంగా వీళ్ళందరూ హెల్ప్ పొందుతున్నారు దీని నుంచి. అండ్ ఇది అసలు ఎలా హెల్ప్ అవుతుంది? జాబ్స్ క్రియేట్ చేయడానికి, కల్చర్ ప్రిజర్వ్ చేయడానికి, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ బూస్ట్ అవడానికి. ఆ డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ దాన్నే స్పెసిఫిక్గా కాన్సన్ట్రేట్ చేసి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అదేవిధంగా మొత్తం ఆ రీజియన్ మొత్తం బ్యాలెన్స్డ్ గ్రోత్ ఉండేటట్టుగా ఇది హెల్ప్ అవుతుంది. సెకండ్ది నిర్యత్ పోర్టల్. ఇదేంటో చూద్దాం. నిర్యత్ పోర్టల్ అనేది భారతదేశానికి సంబంధించిన మొత్తం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ స్టాటిస్టిక్స్ ని ఒక డిజిటల్ డాష్ బోర్డ్ లాగా పెట్టి మనకు అందిస్తున్నారు. రియల్ టైమ్ యాక్సెస్ టు ట్రేడ్ డేటా కూడా మనకి ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని యాక్సెస్ చేయొచ్చు. అయితే ఇది ఎలా బెనిఫిట్ అవుతుంది, ఎవరు బెనిఫిట్ అవుతున్నారు, హూ ఈస్ గెటింగ్ బెనిఫిటెడ్ అనేది చూద్దాము. ఎక్స్పోర్టర్స్కి, ఎంఎస్ఎంఈసి వాళ్ళకి, బిజినెస్ ఓనర్స్కి, పాలసీ మేకర్స్కి, అదేవిధంగా అనలిస్ట్స్ కూడా, వీళ్ళందరికీ ఇది బెనిఫిట్ అవుతుంది. ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? ఫారిన్ ట్రేడ్ డేటా మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అదేవిధంగా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారంటే వేరే దేశాలకి, వేరే లొకేషన్స్కి, దాని గైడ్ లైన్స్ అంతా ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్స్కి స్పెసిఫిక్గా దాని ఎక్స్పోర్ట్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకునే విధంగా ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ ట్రేడ్ పోర్టల్. అసలు ఇండియన్ ట్రేడ్ పోర్టల్ అనే వెబ్సైట్ ఏంటి అంటే, ఇది అఫీషియల్ ప్లాట్ఫామ్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్, ఎఫ్ఐఓ వాళ్ళ అఫీషియల్ ప్లాట్ఫామ్. ఇదేం ప్రొవైడ్ చేస్తుంది? ట్రేడ్ రెగ్యులేషన్స్, ట్రేడ్ పాలసీస్, టారిఫ్స్, అదేవిధంగా 90+ గ్లోబల్ మార్కెట్స్ యొక్క అనలిటిక్స్ని మనకి మన కళ్ళ ముందు ఉంచుతుంది ఒక డిజిటల్ డాష్ బోర్డ్ కింద. సో దీని ద్వారా ఎవరు బెనిఫిట్ పొందుతున్నారంటే ఎక్స్పోర్టర్స్, ఇంపోర్టర్స్, ఎస్ఎంఈస్, ట్రేడ్ బాడీస్, అదేవిధంగా రీసెర్చ్ చేసే వాళ్ళు కూడా డేటా మీద. దాని నుంచి వీళ్ళు అనలిటిక్స్ ఇస్తారనమాట. ఏ విధంగా హెల్ప్ అవుతుంది? బిజినెస్ కాంప్లైన్సెస్ ఉంటాయి కదా, డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లైన్సెస్ ఉంటాయి, అవన్నీ ఈజ్ చేసే విధంగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మార్కెట్ రీసెర్చ్ చేస్తారు. ఇప్పుడు మీరైనా, నేనైనా ఇలా మార్కెట్ రీసెర్చ్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా గ్లోబల్ ట్రేడింగ్ డేటా ఏదైతే ఉందో అది మొత్తం అప్ టు డేట్ ఉంచి ఆ డేటాని మనకు యాక్సెస్ చేసుకునే విధంగా ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ట్రేడ్ స్టాట్ కామర్స్. ఇది ట్రేడ్ స్టాట్ కామర్స్ అనే వెబ్సైట్ ఏంటో చూద్దాం. ఇది ఒక ఇండియన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ స్టాటిస్టిక్స్ సంబంధించిన ఒక డేటా బ్యాంక్ అనుకోవచ్చు. మొత్తం డేటా హబ్ ఇది. బేసికల్లీ ఇది మన కళ్ళ ముందు ఉంచుతుంది. ఇది రన్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు. ఇది డీటెయిల్డ్ కమోడిటీ అండ్ కంట్రీ వైజ్ ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ని మన కళ్ళ ముందు డేటాలో వెబ్సైట్లో ఉంచుతున్నారు. సో ఇది ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్
చూస్తే ఆంటర్ప్రెన్యూర్స్కి హెల్ప్ అవుతుంది, స్టార్టప్స్కి హెల్ప్ అవుతుంది, పాలసీ మేకర్స్కి హెల్ప్ అవుతుంది, రీసెర్చర్స్కి హెల్ప్ అవుతుంది, అండ్ జనరల్ పబ్లిక్ నాలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, జనరల్ పబ్లిక్. సో ఏ విధంగా ఇది హెల్ప్ అవుతుందంటే మార్కెట్ అనాలిసిస్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్ట్రాటజిక్ ప్లానింగ్, వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లేదంటే అసలు ఎలా ఉన్నాయి ఈ స్టాట్స్, ఏది ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఏది కొత్త బిజినెస్లోకి దిగచ్చు అనే ప్లానింగ్కి, ఆల్రెడీ ఫుల్గా హైప్ ఉన్న బిజినెస్లోకి దిగాలి అంటే అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. తక్కువ ఉన్న దగ్గర మన దగ్గర ఎక్కువ రిసోర్సెస్ తక్కువ రేట్లకు దొరికి దాన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకునే ప్లానింగ్ బేసికలీ ఇలాంటి స్ట్రాటజిక్ ప్లానింగ్కి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఇండియన్ ట్రేడ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దానికి ట్రాన్స్పరెంట్ యాక్సెస్ దొరికేలాగా హెల్ప్ అవుతుంది ఈ వెబ్సైట్ ట్రేడ్ స్టాట్ కామర్స్ అనేది. లాస్ట్ వెబ్సైట్ వచ్చేసి ఐబిఈఎఫ్, ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్, ఐబిఈఎఫ్. ఈ వెబ్సైట్ ఏంటంటే ఇది ఒక ట్రస్ట్. ఈ ట్రస్ట్ ఏం చేస్తుందంటే మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ వరల్డ్ వైడ్ ప్రమోట్ చేస్తుంది అనమాట. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ ఉంది కదా, ఆ ఇనిషియేటివ్ని వరల్డ్ వైడ్ ప్రమోట్ చేస్తుంది. అండ్ ఇండస్ట్రీ రిపోర్ట్స్, గ్రోత్ స్టోరీస్, అదేవిధంగా ఎక్స్పోర్ట్ సెక్టార్ డేటాని పబ్లిష్ చేస్తుంది. అయితే దీని నుంచి ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు అంటే ఎక్స్పోర్టర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, ఇన్వెస్టర్స్, స్టూడెంట్స్, అదేవిధంగా రీసెర్చర్స్, వీళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఏ విధంగా బెనిఫిట్ పొందుతున్నారంటే ఇండియన్ ఇమేజ్ని, గ్లోబల్ ఇమేజ్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది. అదేవిధంగా బిజినెస్ డెసిషన్స్ని మనకి తెలుస్తుంది, ఇన్ఫార్మ్ చేస్తుంది. అదేవిధంగా యూనిక్ ఇండియన్ ప్రొడక్ట్స్ వరల్డ్ వైడ్ ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కొండపల్లి బొమ్మలు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ యూనిక్ ఇండియన్ ప్రొడక్ట్, అది వరల్డ్ వైడ్. ఇది కొండపల్లి బొమ్మలు ప్రపంచంలో ఎక్కడా దొరకవు, కొండపల్లిలో మేజర్గా దొరుకుతాయి. సో దట్ దీన్ని ప్రమోట్ చేస్తుంది. మన భారతదేశంలో కొన్ని ప్లేసుల్లో కొన్ని ఖచ్చితంగా అక్కడే దొరుకుతాయి కాబట్టి అది యూనిక్ ఇండియన్ ప్రొడక్ట్ అవుతుంది. దాన్ని వరల్డ్ వైడ్ మనము బ్రాండ్ చేసుకునే విధంగా, ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా, ప్రమోట్ చేసుకునే విధంగా ఈ వెబ్సైట్ హెల్ప్ అవుతుంది. ఐ రియల్లీ ఎంకరేజ్ వ్యూవర్స్, అందరూ ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్స్ 5 ప్లాట్ఫామ్స్ని చూడండి. నేను కింద లింకులు పెడతాను. సో దట్ ఇది బిజినెస్ చేసే వాళ్ళకే కాదు, ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్ వీళ్ళకే కాదు, నార్మల్ పబ్లిక్ కూడా చూడొచ్చు. ఆ డేటా మనకు తెలుసుకోవచ్చు, ఏది హెల్ప్ అవుతుంది, నాలెడ్జ్ పరంగా హెల్ప్ అవుతుంది, మనం ఎవరికైనా సజెస్ట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. మన చుట్టాల్లో ఎవరైనా ఎక్స్పోర్ట్లో వాళ్ళ దిగినా వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఐ రియల్లీ ఎంకరేజ్ టు విజిట్ దీస్ వెబ్సైట్స్, నో ద డీటెయిల్స్, హౌ వరల్డ్ ఈస్ పర్ఫార్మింగ్, ఆర్ కంట్రీ ఈజ్ పర్ఫార్మింగ్ అనేది మనకు తెలుస్తుంది. వీ విల్ గెట్ ఇన్ఫార్మ్డ్. ఎప్పుడు ఇట్లాంటి నాలెడ్జ్తో ఇన్ఫార్మ్డ్గా ఉండటం ఈజ్ అ రైట్ డెసిషన్. ఐ రియలీ ఎంకరేజ్ టు విజిట్ దీస్ ప్లాట్ఫామ్స్ అండ్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్సైట్స్ ఫ్రమ్ దిస్ అండ్ హెల్ప్ అదర్స్ టు గెట్ ఈ నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేయండి.